హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైనటువంటి నగరము ఉజ్జయిని. ఇక్కడ ఆధ్యాత్మిక నగరాలలో ఒకటి ఇది. క్షిప్రా నది తీరంలో ఉంటుంది. ఇది శైవ, శాక్త, మళ్ళీ వైష్ణవ, తాంత్రిక మరియు యోగ సాంప్రదాయాల్లో సంగమ స్థలంగా శతాబ్దాల తరబడి ఇది ప్రసిద్ధి చెందిందంట. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది, కాలభైరవ ఆలయం ఉంది, అరిసిద్ధి దేవి, తర్వాత వచ్చి గడ్కాళికాదేవి, అనేక వంటి గృహాలు కూడా ఉన్నాయంట అక్కడ. ఉజ్జయిని జిల్లా అధికారంగా సమాచారం ప్రకారము ఈ నగరానికి శైవం మరియు వివిధ తాంత్రిక సాంప్రదాయాల్లో కూడా దీర్ఘమైన సంబంధం ఉందని వాళ్ళు చెప్పారు. ఈ పవిత్ర నగరంలో గడ్కాళికాదేవి ఆలయం అమ్మవారి ఉగ్రశక్తి, తర్వాత రక్షణ శక్తి, మళ్ళీ జ్ఞానశక్తి ప్రతీకంగా భక్తులలో ప్రత్యేక స్థానంగా ఉంది. ఉజ్జయిని జిల్లాలో వెబ్సైట్లో కూడా ఇది కనిపిస్తుందంట. ఈ దేవిని మహాకాళిదాసు కూడా ప్రార్థించి ఇక్కడ ఆరాధించాడని పేర్కొంటారు. ఇక్కడ 2 నవరాత్రుల్లోనూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తారంట ఇక్కడ. ఈ మహాకాళి అనేది ఒక ఉగ్ర దేవతనే కాదు, ఇది ఇలా చూడడం అంటే ఒక పరిమితమైన అర్థం ఒకటి వస్తుంది. కానీ అంటే మహా ప్లస్ కాళి అంటే విశాలమైన కాలశక్తి. కాలం అంటే కేవలము గడియారము చూపించే సమయం మాత్రమే కాదు, మన జీవితంలో జననము, పెరుగుదల, మార్పు, ముగింపు, పునఃప్రారంభం అన్నింటినీ నడిపించేదే ఈ కాలం అన్నమాట. అందుకే ఈ మహాకాళి రూపం మనకు గొప్ప ఆధ్యాత్మికత సందేశాన్ని ఇస్తుంది. మార్పును భయపడకు, మార్పులోని నీ కొత్త శక్తి దాగి ఉంటుంది. మార్పు వచ్చిందని మనం భయపడుతూ ఉంటాం, కానీ ఆ మార్పులో కొత్త శక్తి ఉంటుందని మనము గ్రహించాలి. మన జీవితంలో కొన్ని విషయాలను ముగించాల్సి ఉంటుంది. పాత భయం ముగించాలి, పాత కోపం ముగించాలి, పాత అపరాధ భావన ముగించుకోవాలి, పాత ఆలోచనలను కూడా ముగించుకోవాలి. మనల్ని మనమే చిన్నవారిగా భావించే అలవాటును కూడా ముగించుకోవాలి. మనం డిస్క్రైబ్ చేసుకోకూడదు, మనం అంతలే అని అనుకోకూడదు. మనం కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నామని భావించాలి. అప్పుడే మనకి కొత్త చైతన్యం అనేది వస్తుంది. ఇదే మహాకాళి యొక్క అంతరార్థం అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ గడకాళిక ఆలయం ఉజ్జయిని నగరంలో ప్రాచీన దేవాలయంలో ఒకటని చెప్పుకున్నాం కదా. ఇది సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు మహాకాళిదాసు కూడా ఈ దేవి సాంప్రదాయాలను ప్రత్యేకంగా అనుసంధానించబడింది అనేది ఇది జ్యోతిర్లింగం అని కూడా చెప్పుకున్నాము, మహాకాళేశ్వర అని చెప్పుకున్నాము. ఇది మహాభారత కాలంలో అనుసంధానంగా సాంప్రదాయాన్ని కూడా ప్రస్తావించారు. అయితే విగ్రహము సత్యయుగానికి చెందింది అనే విశ్వాసం కూడా పేర్కొనబడినది. ఇంకా గడకాళికా దేవితో సంబంధం ఉన్నది మహాకవి కాళిదాసు. జన ప్రచారంలో కాళిదాసు మొదట గొప్ప పాండిత్యం లేని వ్యక్తిగా ఉండేవాడు కదా. మనకి ఆ స్టోరీ అంతా తెలుసు. దేవి అనుగ్రహంతో ఆయనకు జ్ఞానము, కవితా ప్రతిభ, వాక్చాతుర్యము లభించాయని భక్తులు సాంప్రదాయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. చరిత్రలో కాళిదాసు జీవితానికి సంబంధించిన అనేక అంశాలను స్పష్టంగా నిర్ధారించబడలేదు అంట. అందువల్లనే ఈ కథను ఆధ్యాత్మిక జానపద సాంప్రదాయంగా చూసుకోవాలి. కానీ ఈ కథలోని సందేశం మాత్రము అద్భుతమైనది. మనిషి యొక్క ప్రతిభ ఎప్పుడు బయటికి కనిపించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మనలో ఉన్నటువంటి శక్తి నిద్రలో ఉంటుందన్నమాట. సరైన సాధన, భక్తి, ఏకాగ్రత, గురుకృప, ఆత్మవిశ్వాసం కలిసినప్పుడు అది వెలుగులోకి వస్తుంది. అందుకే
ఖడ్కాలిక దేవిని జ్ఞానాన్ని మేల్కొల్పే శక్తిగా అనేక మంది భక్తులు విశ్వాసంతో ఉంటారు. సో ఆ మహాకాళి యొక్క 3 అంతర్గత శక్తులను మనము 3 స్థాయిలుగా అనుభవించవచ్చు. భయాన్ని ఎదుర్కొనే శక్తి, మనలో ఉన్న దాగిన భయము, నేను చెయ్యలేను, నాకు సాధ్యం కాదు, ఏమవుతుందో, ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, ఈ ఆలోచనలన్నీ మన శక్తులను తగ్గిస్తాయి. మహాకాళి ధ్యానం యొక్క మొదటి దశ భయము నుండి పారిపోకుండా దాన్ని గమనించగలగాలి. రెండోది పాతదాన్ని విడిచిపెట్టే శక్తి. మనిషి గతాన్ని పట్టుకొని కొత్తదానికి స్థలం ఉండదన్నమాట. ఎప్పుడు మనలో ఉన్నటువంటి పాతవన్నీ డిలీట్ అయిపోతూ ఉండాలి, కొత్తవి యాడ్ అవుతూ ఉండాలి. మహాకాళి మనకి నేర్పే అంతర సందేశం, ముగింపు అనేది ఎప్పుడు నాశనం కాదు, కొన్నిసార్లు అది కొత్త జన్మకు ద్వారంలాగా పనిచేస్తుందని అమ్మ మనకి అనుగ్రహం ద్వారా ఇస్తుంది. అంతర్గత శక్తిని మేల్కొల్పే శక్తి. 3వ దశ మనకు బయట ఉన్న దేవతలు మాత్రమే ధ్యానించడం కాదు, మనలోని ధ్యానం, జ్ఞానం, ఏకాగ్రత, స్వాభిమానం, సంకల్పం, ఇవన్నీ శక్తులను గుర్తించడము మనము ప్రారంభిస్తాము. అంతర్శక్తి ధ్యానం అన్నమాట. ఇది నిశ్శబ్దంగా ఒక ప్రదేశంలో కూర్చుందాం, కళ్ళను స్లోగా క్లోజ్ చేద్దాం. 3 సార్లు నెమ్మదిగా శ్వాస తీసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడే ఉన్నాను, శ్వాస లోపలికి తీసుకుంటూ సమయంలో చెప్పుకుండేది నేను ఇక్కడే ఉన్నాను, శ్వాస బయటికి వదులుతూ చెప్పుకుండేది నేను సురక్షితంగా ఉన్నాను. మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి నేను ఇక్కడే ఉన్నాను, నేను సురక్షితంగా ఉన్నాను. మీ దృష్టిని బయట ప్రపంచం నుంచి లోపల ప్రపంచానికి తీసుకురండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఒక సుందరమైన, ఒక అనంతమైన నీలి నలుపు ఆకాశాన్ని ఊహించండి. ఆకాశం చాలా విశాలంగా ఉంది, ఎటువంటి సరిహద్దులు లేవు. మీ ఆలోచనలు మేఘాల్లా వస్తున్నాయి. ఒక ఆలోచన వస్తుంది, అది వెళ్తుంది, మరొక ఆలోచన వస్తుంది, అది వెళ్తుంది. అలా ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. మీరు ఆ ఆలోచనలు కాదు, మీరు వాటిని గమనిస్తున్న ఒక చైతన్యం మాత్రమే. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇప్పుడు హృదయంలో ఒక ఎర్రని జ్యోతిని ఊహించుకోండి. ఆ కాంతి నెమ్మదిగా పెరుగుతున్నది. అది అగ్నిలా కాదు, భయపెట్టే శక్తిలా కాదు, అది ఒక మేల్కొల్పే ఒక జ్యోతిలాగా ఊహించుకోండి. మనసులో చెప్పుకోండి, నా లోపల శక్తి ఉంది, నా లోపల ధైర్యం ఉంది, నా లోపల జ్ఞానము ఉన్నది. ఇప్పుడు ఆ మహాకాళి దర్శన భావనం చేసుకుందాం. ఇప్పుడు మీ సుందర మహాకాళి తల్లి యొక్క దివ్య రూపాన్ని ఊహించండి. ఇప్పుడు మనం ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి మహాకాళి యొక్క గుడిలో కూర్చొని అమ్మ యొక్క ఆశీర్వాదంతో మెడిటేషన్ చేస్తున్నామని భావించండి. కృష్ణవర్ణం అమ్మను అలా ఊహించుకోండి. కృష్ణవర్ణం అనంతమైన ఆకాశం లాంటి రూపం. కళ్ళలో ఉగ్రత రూపం మాత్రమే కాదు, కరుణ కూడా ఉంది. ఆమె రూపం మీ భయాలను నాశనం చేయడానికి కాదు, మీరు భయంతో జీవించే అలవాట్లను విడిచిపెట్టడానికి ఒకటిగా భావించండి. మనసులో చెప్పుకోండి, అమ్మ నా భయాన్ని ధైర్యంగా మార్చు. ఇప్పుడు మీ జీవితంలో భయం కలిగించే ఆ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. దాన్ని బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకండి, కేవలం గమనించండి. ఆ భయాన్ని ఒక నల్లని పుష్పంలాగా ఊహించండి. ఆ పుష్పాన్ని మహాకాళి పాదాల వద్ద సమర్పిస్తున్నట్లుగా భావించండి. మనసులో చెప్పుకోండి, ఈ భయము నేను ఇక ఒంటరిగా తీసుకెళ్ళను.
శ్వాస బయటికి వదిలేసేయండి. ఆ భయాన్ని అమ్మ పాదాల వద్ద విడిచిపెట్టండి. గతాన్ని విడుదల. ఇప్పుడు మీ జీవితంలో ముగిసిపోయినది, కానీ మీ మనసులో ఇంకా కొనసాగుతున్న ఆ ఒక్క సంఘటనను గుర్తు చేసుకోండి. ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు కూడా నిందించాల్సిన అవసరం లేదు. కేవలం చెప్పుకోండి, జరిగింది జరిగింది, నేను దాని నుండి నేర్చుకున్నాను, ఇప్పుడు నేను ఇంకా ముందుకు సాగుతున్నాను. ఇది మహాకాళి ధ్యానంలో అత్యంత ముఖ్యమైన అంతర్గత దశ. మహాకాళి శక్తి శ్వాస. ఇప్పుడు శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. లోపలికి శ్వాసిస్తూ శక్తి, బయట శ్వాసకు భయం విడదల. మళ్ళీ లోపలికి ధైర్యం, బయటకి సందేహం విడదల. మళ్ళీ లోపలికి జ్ఞానం, బయటకి అజ్ఞానం విడదల. ఇలా 9 శ్వాసలను చేయండి. లోపలికి శ్వాస శక్తి, బయటకి శ్వాస భయం, మళ్ళీ లోపలికి ధైర్యం, బయటకి సందేశం విడుదల. మళ్ళీ లోపలికి జ్ఞానం, బయటకి అజ్ఞానం, మళ్ళీ భయం విడుదల. లోపలికి ధైర్యం, మళ్ళీ సందేహం విడుదల. మళ్ళీ లోపలికి జ్ఞానం, బయటకి అజ్ఞానం. శ్వాస తీసుకునేటప్పుడు ధైర్యంగా ఉన్నానని చెప్పుకోండి. బయటికి వదిలేటప్పుడు భయం పోతున్నది. శక్తిని తీసుకోండి, భయాన్ని బయటికి వదిలేయండి. లోపలికి ధైర్యం తీసుకోండి, సందేహం విడిచిపెట్టండి. లోపలికి జ్ఞానం తీసుకోండి, ఆ జ్ఞానాన్ని విడుదల చేయండి. ఇలా మీకు ఎంతసేపు కావాల్సి అంతసేపు ధ్యానం చేయండి. మహాకాళి మంత్ర ధ్యానం. ఓం క్లీం కాళికాయై నమః. ఓం క్లీం కాళికాయై నమః. ఓం క్లీం కాళికాయై నమః. ఓం శ్రీం 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 కాళికాయై నమః. ఇప్పుడు అమ్మవారి ముందు మీరు కూర్చొని ఉన్నారు కదా గుడి టెంపుల్లో. ఇప్పుడు మీరు 4 జ్యోతులను వెలిగించండి. మొదటి దీపం ధైర్యంతో నేను నా జీవితాన్ని ఎదుర్కొంటానని ఆ దీపం వెలుగుతున్నట్లుగా భావించండి. రెండవ దీపం జ్ఞానం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటానని, వివేకం నాకు కలగాలని రెండవ దీపాన్ని వెలిగించండి. అది జ్ఞానం దీపం అవుతుంది. మూడవ దీపం శాంతి దీపాన్ని వెలిగించండి. నా మనసులోని అవసరమైన కలతను తగ్గాలి అని ఆ దీపం వెలుగుతున్నట్లుగా భావించండి. నాలుగవ దీపం సంకల్ప శక్తి, ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేసే శక్తి నాకు కలగాలి. ధైర్యం, జ్ఞానం, శాంతి, సంకల్ప శక్తి, 4 దీపాలు అమ్మవారి ముందు వెలుగుతున్నట్లుగా భావించి ఆ వెలుగులో మన యొక్క అంతర్గతంగా నిలిచిపోయిన ఉన్నటువంటి అన్ని శక్తులు పునరావృతమవుతున్నాయని భావించండి.
నేనే శక్తి కాదు, శక్తికి సాధనలాగా ఉంటాను అని ధ్యానంలో అత్యంత లోతైన భాగం ఇది. మనసులో ఇలా చెప్పుకోండి, నా శక్తి నా అహంకారం కోపం కాదు, నా శక్తి నా అహంకారం కోసం కాదు, నా జ్ఞానం ఇతరులను తక్కువ చేయడానికి కాదు, నా ధైర్యం ఇతరులను భయపెట్టడానికి కాదు, నా శక్తి ధర్మం కోసం ఉపయోగించబడాలి. ఇక్కడ మహాకాళి యొక్క ఉగ్రత వినాశనకరమైన కోపంగా కాకుండా ధర్మాన్ని రక్షించే అంతర్గత ధైర్యంగా భావింపబడుతుంది. ఇప్పుడు ఉజ్జయిని నగర దర్శన భావనలోకి వెళ్దాం. ఉజ్జయిని నగరాన్ని ఊహించండి, క్షిప్రా నదిని ఊహించండి, ప్రాచీన దేవాలయాలు, మహాకాళేశ్వరిని పవిత్ర క్షేత్రం, కాలభైరవుని స్మరణ, ఘట్కాళికాదేవి ఆలయం. ఆ పవిత్ర వాతావరణంలో మీరు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నట్టుగా భావించండి. మీ హృదయంలో ఒకే భావన, అమ్మా నా అంతరంగాలలో వెలుగును మేల్కొల్పు. ఇదంతా ధ్యానం చేస్తున్నప్పుడు మీరు గమనించాల్సిన విషయాలు. నా జీవితంలో ఇంకా ముగించవలసినది ఏమిటి? సమాధానాల కోసం బలవంతం చేయకండి, అది లోపలనే వస్తుంది. మీ ఆలోచన వస్తే దానిని గమనించండి. ఆలోచనలను గమనిస్తూ ఉంటే అది ఏమనేది తెలుస్తుంది. నా జీవితంలో ఎప్పుడు పుట్టాల్సిన కొత్త శక్తి ఏమిటి? నా జీవితంలో ఇప్పుడు పుట్టాల్సిన కొత్త శక్తి ఏమిటి? కొంతసేపు నిశ్శబ్దంగా ఉండండి. అది మహాకాళి ధ్యానంలోనే ప్రత్యేకత. బయట ప్రపంచాన్ని మార్చడానికి ముందు మన అంతర్గత స్పందన కూడా గమనించాలి. ఆ రెండిటికి ఆన్సర్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీ కుడి చేయిని హృదయం పైన ఉంచుకోండి. నేను భయంతో కాదు జ్ఞానంతో జీవిస్తాను, నేను కోపంతో కాదు ధైర్యంతో స్పందిస్తాను, నేను గతంలో కాదు ప్రస్తుతంలో జీవిస్తాను. నా శక్తి సత్కార్యాలను చేయటానికి ఉపయోగిస్తాను. మహాకాళి తల్లి జ్ఞానం చైతన్యం నా అంతరంగాలలో ధైర్యంగా జ్ఞానంగా కరుణగా నిలబడాలి. మహాకాళి నుండి మనశ్శాంతి, మహాకాళి నుండి మనశ్శాంతికి ఇప్పుడు మహాకాళి యొక్క రూపం నెమ్మదిగా కాంతిగా మారుతున్నట్లుగా ఊహించండి. ఆ కాంతి మీ తల చుట్టూ విస్తరిస్తున్నది. తర్వాత అది హృదయంలోకి వస్తున్నది. తర్వాత శరీరం మొత్తం నిండుతున్నది. చివరికి ఒక కాంతి మీ చుట్టూ ఒక విశాలమైన ఆకాశంలాగా ఉంది. ఇప్పుడు మహాకాళి ఉగ్ర రూపం లేదు, మిగిలింది నిశ్శబ్దం, శాంతి, చైతన్యం, ధైర్యం. మీ శరీరాన్ని, మీ చక్రాలను, మీ బాడీని, మీ చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలన చేయండి. ఎంత శాంతంగా ఉంది, ఎంత మనశ్శాంతిగా ఉన్నది. ఓం శ్రీ కాళికాయై నమః. ఓం శ్రీం కాళికాయై నమః. ఓం శ్రీం కాళికాయై నమః. జయ జయ మహాకాళి, జయ జయ ఘట్కాళికా మాతా. All your energies settle down in your body. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఈ ధ్యానానికి సహకరించిన మహాకాళి మాతకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుందాం. నిదానంగా
కళ్ళను విప్పు చేతులను చూస్తూ ఆ మహాకాళి దర్శనం మనకి మన మనసుల్లో అద్భుతంగా జరిగిందని భావిద్దాం. ఎంతో అద్భుతమైన ఈ నాలెడ్జ్ ప్రసాదించిన గురువులకు, మాతలకు అందరికీ నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ.